హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి రెసిపీ క్యాప్సికమ్ రైస్. లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి, క్విక్గా అయిపోతుంది, హడావడి లేకుండా చేసుకోవచ్చు. ముందుగా ఓ కడాయి ఉంచుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ నూగులు మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. అలా వేపుకున్న వాటిని ఓ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఓ కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మంచెనగపప్పు వేసి బాగా వేపుకోవాలి. 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు వేసుకొని కాస్త వేపుకోవాలి. అది వేగిన తరువాత ఓ పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలి. మరి కాసేపు ఉల్లిపాయ మగ్గించుకోవాలండి. ఓ రెమ్మ కరివేపాకు, 1 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా రైస్ ఉడికించి ఉంచుకున్నాం కాబట్టి అందులో సాల్ట్ వేసాము. ఇప్పుడు చూసి కాస్త తక్కువగా సాల్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి. ఇది కాసేపు మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ వేసిన తరువాత కాసేపు మగ్గిన తరువాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ధనియాలు, నూగులు పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. నువ్వుల పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు మరి కాస్త వేసుకోవచ్చండి. మనం పచ్చిమిర్చి కూడా వేసాము కాబట్టి కాస్త చూసి వేసుకోండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. లంచ్ బాక్స్కి చాలా ఈజీగా చేసేయచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. రైస్ ఉడికించుకునేటప్పుడు 1 బిర్యానీ ఆకు, 2 లవంగాలు వేసి సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి రైస్ మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్ములో ఉంచుకోవాలండి. ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయిందండి. పిల్లలు టమోటా సాస్తో చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.